హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్కి అయితే ఫస్ట్ శాలరీ వచ్చేసింది. అది ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో చూద్దాము. నేను ఏమేమి మిస్టేక్ చేశాను అనేది కూడా తెలుస్తుంది అనమాట. నేనేం చేశానంటే ఫస్ట్ ఒక ఛానల్ పెట్టాము. ఆ ఛానల్ పేరు వచ్చేసి స్మార్ట్ ప్రభా బ్లాగ్స్ అని పెట్టాను. అయితే ఆ ఛానల్ మంచిగానే రీచ్ అవుతుంది. 6400 వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారు. వాచ్ అవర్స్ కూడా బాగానే కలిసి వచ్చింది. ఏంటంటే ఆ ఛానల్లో లైవ్ ఏం పెట్టాను, ఓన్లీ వీడియోస్ పెట్టేదాన్ని ఎక్కువ. అయితే ఏమైందంటే రెండు ఫోన్లు పోగొట్టేసుకున్నా. కాకపోతే పాస్వర్డ్ తెలియదు. ఈమెయిల్ ఐడి తెలుసు కానీ పాస్వర్డ్ తెలియదు. అప్పుడు ఇంకా చాలా రోజులు బాధపడ్డా. ఇంకా సరే ఇంకా లైవ్ తీసుకొని మళ్ళీ ఇంకో ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. మా ఆయన మళ్ళీ ఫోన్లు కొనిచ్చేసాడు. ఇంకా మళ్ళీ ఛానల్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ ఛానల్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు వీడియో అనేది ఆపలేదు. అది ఓల్డ్ వీడియో పెట్టానా, ఇప్పుడు వీడియో పెట్టానా, షార్ట్ లాంగ్ ఏదో ఒకటి కంటిన్యూగా పెడుతూనే వచ్చా. ఇప్పుడు ఏంటంటే మనము వీడియోస్ ఎప్పుడైతే ఆపేస్తామో ఆ యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వదు. కంటిన్యూగా వీడియోస్ పెట్టేస్తే ఈరోజు 10 మందికి వెళ్ళిన వీడియో మళ్ళీ ఇంకా రేపు పెడతాం కదా వీడియో, అది ఇంకొంచెం ఎక్కువ మందికి అట్లా వెళ్తుంది అనమాట. పోనీ ఈరోజు పెట్టిన వీడియో వెళ్ళలేదనుకో, మనం ఓల్డ్ వీడియోస్ అయినా వెళ్తుంటాయి. మనము యూట్యూబ్ స్టూడియోలో అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ మనకి తెలుస్తుంది 48 మినిట్స్కి ఎంతమంది చూస్తున్నారా, 60 మినిట్స్కి ఎంతమంది చూస్తున్నారా అనేది. ఓకే 1 అవర్కి ఎంతమంది చూస్తున్నారా, ఇంకా 2 డేస్కి ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. అట్లా చూసినప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. 60 మినిట్స్లో అంటే ఈ 1 అవర్ గ్యాప్లో లాంగ్ వీడియో, ఇంతకుముందు పెట్టిన వీడియో వెళ్తుందా, ఇప్పుడు వీడియోస్ వెళ్తుందా, ఏదో ఒకటి వెళ్తూ ఉంటుంది అనమాట. అలా మనం ఆపేసినాం అనుకోండి, ఇంకా డల్ అయిపోతుంది ఛానల్, ఇంకా చాలా డల్ అయిపోతుంది. పోనీ తక్కువైనా సరే వెళ్తుంది, కొంచెమైనా సరే వ్యూస్ వస్తుంది అంటే ఇంకా అదే కంటిన్యూ అవ్వాలి. ఏదో ఒక వీడియో, ఒకవేళ ఈరోజు పెట్టిన వీడియో ఈరోజే వెళ్తుందని రూల్ లేదు. ఈరోజు పెట్టిన వీడియో మనం వారం తర్వాత అయినా రీచ్ అవుతుంది. అలా లేదు అంటే 1 మంత్ తర్వాత అయినా వీడియో అయితే రీచ్ అవుతుంది. వీడియో బాగుండి ఆ వీడియోలో ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ ఉండేలాగా, లేకపోతే మంచిగా ఉంటే అది ఎప్పటికైనా సరే వీడియో అనేది వెళ్తుంది. అది ఒక్కటే మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఈరోజు వెళ్ళలేదని చెప్పేసి రేపు వీడియో మనం లేట్ చేయడం లేకుంటే ఆపేయడం అయితే అస్సలు చేయకండి. అంటే ఇంకోటి ఏంటంటే ఒక చిన్న పాయింట్ చెప్పనా, మనము ఏదైతే మెయిల్ ఐడి, పాస్పోర్ట్ అది అనేది ఒక పేపర్లో రాసుకొని మనము ఇంపార్టెంట్ పేపర్స్ ఎక్కడ పెడతాం అక్కడైతే యూట్యూబ్ అని పెట్టేసుకొని ఆ పేపర్ అనేది పెట్టుకోండి. ఒకవేళ బై మిస్టేక్ ఫోన్ పగిలిపోయినా, ఇంకా మళ్ళీ రిపేర్ అవ్వకపోయినా, అలాంటప్పుడు మనం పాస్వర్డ్ మర్చిపోయాం అనుకోండి, నాలాగే మిస్టేక్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే నేను చూడు స్టార్టింగ్ నుంచి ఒక్క సబ్స్క్రైబర్స్ నుంచి 6400 సబ్స్క్రైబర్స్ అంటే నాట్ ఈజీ కదా. ఇంత కష్టపడి లాస్ట్కి ఆ ఛానల్ అలా వదిలేయడం అంటే నాకు చాలా బాధ వేస్తుంది. కావాలంటే మీరు కొట్టి చూడండి, స్మార్ట్ ప్రభా బ్లాగ్స్ అంటే మా ఛానల్ వస్తుంది అనమాట. ఇక దాంట్లో కూడా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. కానీ ఏం చేయాలి, ఫోన్ పోయింది. కొంచెం అయితే మోటివేషన్ కూడా అయిపోయేది, కానీ ఫోన్ పోయిందానా ఇంకేం చేయలేమన్నమాట. అట్లా మీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం రావద్దు. ఎందుకు అంటే బై మిస్టేక్ ఫోన్ పగలొచ్చు, బై మిస్టేక్ ఫోన్ పోవచ్చు, మళ్ళీ మనం పాస్వర్డ్ గుర్తుండకపోవచ్చు. ఒక పేపర్లో రాసుకొని, నాలాంటి వాళ్ళకి చెప్తున్నా, ఒక పేపర్లో రాసుకొని మనం బీరువాలోనో ఏదైనా ఫైల్స్లోనో ఇంపార్టెంట్ పేపర్స్ ఎక్కడ పెడతాం, ఏదైనా వారంటీ పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ దగ్గర పెట్టుకున్నాము అంటే మనకు అది ఎప్పటికీ ఇంకా మర్చిపోయినా పర్వాలేదు, మనకు ఆ పాస్వర్డ్ ఉంటుంది, ఆ ఈమెయిల్ ఉంటుంది. మనం కొత్త ఫోన్ కొన్నా లేదు వేరే ఫోన్ మనం వాడుకున్నా సరే మనం ఆ ఫోన్లో మళ్ళీ మన ఛానల్ అనేది ఎక్కడికి పోదు. ఇంకొకసారి మిస్టేక్ అయింది కదా, మళ్ళీ అయితే ఇంకా అవ్వదు. ఇంకోటి ఏంటంటే వీలైనంత వరకు వీడియోస్, లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ పెట్టితేనే బెటరు. లైవ్ కంటే లాంగ్ వీడియోస్ వెళ్ళినాయి అనుకోండి, ఒక వీడియో వెళ్తే చాలు. నా వీడియో ఒక వీడియో 3,50,000 వెళ్ళింది. ఆ ఒక్క వీడియోకే నాకు చాలా మనీ, అసలు హైలైట్ అదే, అది ఒక్క వీడియోకే నాకు చాలా అవర్స్ కలిసి వచ్చింది. ఇంకా మోటివేషన్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇది డాలర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అన్నీ అంటే మనం ఏం ఆలోచించాలి, వీడియో బాగుండేలాగా ఆలోచించడం అనుకోండి,
4 to 8 మినిట్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు మన ఛానల్ చిన్నది కదా, మనం 30 మినిట్స్ వీడియో పెడితే పోదు, అలాగే 20 మినిట్స్ వీడియో పెట్టినా పోదు. అలా కాకుండా వీలైతే ఒకవేళ ఏదైనా మనం వర్క్ చేసేది పెద్ద ఏదైనా చెప్పగలిగి మంచిగా చెప్పగలిగి 8 మినిట్స్ 10 మినిట్స్ అలా కూడా మనము అంత పెద్ద మ్యాటర్ ఏం లేదు అంటేప్పుడు 4 మినిట్స్ నుంచి 8 మినిట్స్ వరకు వీడియో పెట్టుకున్నాం అనుకోండి, ఒక్క వీడియో వెళ్ళినా సరే మనకి మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనకి గూగుల్ పిన్ వచ్చేస్తుంది, అన్నీ అయిపోతాయి. వీలైనంత వరకు వీడియోస్కి అనేది ఫోకస్ పెడితే బెటర్ అండి. ఎందుకు అంటే లైవ్ వల్ల ఓకే, మరి నేను పెట్టద్దనట్లేదు, పెట్టచ్చు, కానీ వీడియోస్కే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. లైవ్ పెడితే ఎక్కువ మంది వచ్చి మనకి సబ్స్క్రైబర్ టక్క పెరిగిపోతున్నారనుకో, ఓకే అక్కడ టైం పెట్టినా పర్వాలేదు. కానీ ఒక్కరు ఇద్దరు ఇంటే ఉంటారు లైవ్లో, కొందరు లైవ్లో. అలా ఉన్నప్పుడు మనం లైవ్ పెట్టినామనుకోండి, అవర్స్ అనేది మనం టైం అనేది వేస్ట్ చేసుకున్నట్టు. అదే టైము చిన్న వీడియోస్ ఏదైనా ప్లాన్ చేసుకొని, లేదు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వీలైతే అది, లేదు ఇంట్లో మనకి ఏదైనా మనం రెడీ చేయగలం, లేకుంటే ఏదైనా న్యూగా ఆలోచించగలం, అలా అనుకున్నప్పుడు వీడియోస్ పెట్టడం బెటర్. లేదు మనకి ముగ్గులు బాగా వస్తాయంటే ముగ్గులు వేసేయడం. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, అలా అని తప్పని కాదు. ఇది మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా వ్యూస్ పెరుగుతుంది. అలాగే మీకు అంటే వీడియోస్ పెడితే సబ్స్క్రైబర్స్ రావు అని మైండ్ అలా అనిపిస్తుంది, అట్లనే ఉండదు. ఒక వీడియోకి నాకు 1500 మంది సబ్స్క్రైబ్ అయిపోయారు ఒకే వీడియో. ఇప్పుడు అనుకుంటాం ఏమని, వీడియోస్ పెడితే రావు సబ్స్క్రైబర్స్, తొందరగా రావు, లైవ్ పెడితేనే సబ్స్క్రైబర్స్ వస్తుంది అని కొందరు మైండ్ ఉంటుంది. అట్లా కాదు, వీడియో మంచిగా ఉండి వెళ్ళింది అనుకోండి, ఆటోమేటిక్గా వీడియోస్ కూడా మనకి సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. లైవే పెట్టి కంటిన్యూగా అసలు వీడియో, షార్ట్ వీడియో లేకపోతే లైవ్, ఇవే ఉంటున్నాయి కొందరి ఛానల్, ఇవి 2 మాత్రమే ఉంటున్నాయి. అలాంటప్పుడు మోనిటైజేషన్కి అయిపోతుంది. ఏది లైవ్ వల్ల మోనిటైజేషన్ అవుతుంది, షార్ట్ వీడియో వల్ల ఎన్ని రోజులు కావాలి, $100 అయితేనే మనకి శాలరీ పడుతుంది, లేకపోతే పడదు. మినిమం $100 కంప్లీట్ అయిన తర్వాతే శాలరీ పడుతుంది. అలా పడినప్పుడు షార్ట్ వీడియోస్కి అవ్వదు, షార్ట్ వీడియోస్కి చాలా తక్కువ అవుతుంది. ఏంటి, ఎక్కువ మంది వీడియో పెట్టగానే వన్ డేకి 1 lakh ఇట్లా 2-3 వీడియోస్ పెడితే అప్పుడు అవుతుంది. కానీ మనకు అంత పెద్ద ఛానల్ కాదు కదా, అలాంటప్పుడు వీడియోస్కి షార్ట్ వీడియోస్కి చాలా తక్కువ మనకి డాలర్స్ వచ్చేది, చాలా తక్కువ. ఒకవేళ వీడియో క్లిక్ అయ్యి మంచిగా 1 lakh ఇలా వెళ్తే వస్తుంది. అలా కాకుండా 1000, 2000 ఇలా వ్యూస్ వచ్చిందనుకో షార్ట్ వీడియోకి, $100 అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఇప్పుడు మనం మోనిటైజేషన్ తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తాం అనుకోండి, లాంగ్ వీడియో ఎవరు చూడరు. ఎందుకు అంటే మనకి షార్ట్ వీడియో రూపంలో, లేకుంటే ఇదేమంటారు లైవ్ రూపంలో వచ్చిన సబ్స్క్రైబర్స్ సడన్గా మనం లాంగ్ వీడియో పెడితే చూడరు. అలా కాకుండా స్టార్టింగ్ నుంచి కూడా వీలైనంత వరకు 2 days కానీ 3 days కానీ 4 to 8 మినిట్స్ లాంగ్ వీడియో పెట్టడానికి అయితే ట్రై చేయండి. అలా పెట్టినట్టయితే మీకు మంచిగా మన ఛానల్ గ్రో అవుతుంది అనమాట. ఒకసారి గ్రో అయిపోయింది అనుకో, ఇంకెవరు ఆపలేము. అలాగే శాలరీ ఎంత వచ్చిందో చెప్పలేదు కదా ఇంతసేపు. ఈ మామిడికాయ కొనడానికి ఒక 1000 అయితే, మామిడికాయ కొనడానికి 1000, అలాంటప్పుడు ఇది వెళ్ళడానికి ఆటో ఛార్జెస్ 100 అనుకో, పోవడానికి 100, రావడానికి 100, ఇది కొనడానికి 1000 అనుకో. ఇలాంటి మామిడికాయలు నేను 15 కొనగలను. ఎన్ని మామిడికాయలు? 15 కొనగలను. అర్థమైంది కదా మీ అందరికీ నాకు శాలరీ ఎంత వచ్చిందని. అలాగే అంటే నేను ఈ శాలరీ ఇప్పుడే నేను పైసలు చూడలేదు, లేకపోతే నేను ఇదే డబ్బుల మీద డిపెండ్ అని కాదు. నాకు కూడా యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చిందని చాలా హ్యాపీగా ఉంది. వచ్చి కూడా దగ్గర 20 days అయిపోయింది అనమాట. 20 days అయింది. నేను చేయలేదు, వేరే పని మీద బిజీగా ఉన్నాను, అందుకోసమే వీడియో చేయలేదు. ఇంకా నుంచి కంటిన్యూగా వీడియోస్ పెట్టేస్తా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.